ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41 అధ్యాయం 20 వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. దేవుడు వాక్యం దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం జూన్ నెల 7వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, అరణ్యంలో దేవదారు వృక్షాలు, రకరకాల చెట్లను ఆయన నాటించెదరు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో రకాల చెట్లను ఆయన నాటిస్తున్నాడు. అయితే వాటన్నిటిని బట్టి మనము అరణ్యం అనే ఈ యొక్క లోకంలో ఏ వృక్షాన్ని మనం నాటిస్తున్నాం, ఏది ఫలించే వృక్షంగా ఉన్నామా, లేకపోతే కొట్టివేయబడే వృక్షంగా మనం జీవిస్తున్నామా, ఏ విధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం అని దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి మన జీవితాలను ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు, ఎవరికి వారే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని ఉంటున్నారో ప్రతి ఒక్కరు వారి వారి జీవితాలని ఒకసారి పరీక్ష చేసుకొని మనం ఈ విధంగా తైల వృక్షం వలె ఉన్నామా, తమాల వృక్షం వలె ఉన్నామా, సరళ వృక్షం వలె ఉన్నామా, ఏ విధమైన వృక్షాల్లో ఉన్నాం, లేదా ఎందుకు పనికిరాని విధంగా పనికిరాని చెట్ల వలె ఉన్నామా, ఒకసారి ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాగ్దాన్ని చేతపట్టుకుని ఈరోజు మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి, సమస్తమును మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న దేవుడు. అవునయ్యా, మా యొక్క జీవితాల్లో నువ్వు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆశ్చర్యకరమైన కొందరు చెల్లిస్తున్నాం. ఆ యొక్క పరిచర్యను మీరు ఇంకా దీవించండి, ఆస్వాదించండి. మీరు ఇచ్చిన ఆ యొక్క ఫలించేడి వృక్షాలుగా మా జీవితాలు నడిపించండి. అరణ్యమైన ఈ యొక్క లోకంలో మేము జీవిస్తుండగా మీరే నడిపించండి. బలమైన, స్థిరమైన ప్రభా, మన నిన్నంటి కట్టుబడే ఒక గొప్ప సంఘాన్ని నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మనం చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించి ఆశించిన గాక. ప్రైజ్ ద లార్డ్.